లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ 3 లోక్సభ సెగ్మెంట్లలో క్యాంపెయిన్ చేయనున్నారు రేవంత్. ఆసిఫాబాద్, సిద్దిపేట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారానికి అటెండ్ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్ జనజాతర సభకు హాజరు కానున్నారు సీఎం. సాయంత్రం 5:30కు సిద్దిపేటలో జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఇక సాయంత్రం 6:30 కుత్బుల్లాపూర్ రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్స్కు హాజరవుతారు సీఎం రేవంత్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ 3 లోక్సభ సెగ్మెంట్లలో క్యాంపెయిన్ చేయనున్నారు రేవంత్. ఆసిఫాబాద్, సిద్దిపేట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారానికి అటెండ్ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్ జనజాతర సభకు హాజరు కానున్నారు సీఎం. సాయంత్రం 5:30కు సిద్దిపేటలో జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఇక సాయంత్రం 6:30 కుత్బుల్లాపూర్ రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్స్కు హాజరవుతారు సీఎం రేవంత్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ 3 లోక్సభ సెగ్మెంట్లలో క్యాంపెయిన్ చేయనున్నారు రేవంత్. ఆసిఫాబాద్, సిద్దిపేట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారానికి అటెండ్ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్ జనజాతర సభకు హాజరు కానున్నారు సీఎం. సాయంత్రం 5:30కు సిద్దిపేటలో జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఇక సాయంత్రం 6:30 కుత్బుల్లాపూర్ రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్స్కు హాజరవుతారు సీఎం రేవంత్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ 3 లోక్సభ సెగ్మెంట్లలో క్యాంపెయిన్ చేయనున్నారు రేవంత్. ఆసిఫాబాద్, సిద్దిపేట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారానికి అటెండ్ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్ జనజాతర సభకు హాజరు కానున్నారు సీఎం. సాయంత్రం 5:30కు సిద్దిపేటలో జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఇక సాయంత్రం 6:30 కుత్బుల్లాపూర్ రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్స్కు హాజరవుతారు సీఎం రేవంత్ రెడ్డి.